అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వ పాలనను విమర్శించే అర్హత వైసీపీ నేతలు కోల్పోయారు. మదనపల్లి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా ప్రశ్నించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. గాదంకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం, 3 మృతి. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహణ. క్యాన్సర్ వ్యాధి బాధితుడికి ఎంపీ మిథున్ రెడ్డి భరోసా, పీఎం సహాయ నిధి నుండి 3 లక్షల మంజూరు. ఇక డీటెయిల్స్ చూస్తే 2 రోజుల క్రితం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వ పాలన విమర్శించిన వైసీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా తీవ్రంగా మండిపడ్డారు. నేడు బెంగళూరు బస్టాండ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన మదనపల్లి అభివృద్ధిపై వైసీపీ నేతలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీటీ యూనివర్సిటీపై వైఎస్ఆర్సీపీ ఉత్తుత్తి జీవోలు విడుదల చేసి ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు. పోలీస్ వ్యవస్థల సహాయంతో ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర వైసీపీదనే, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తూ గుడ్ గవర్నెన్స్ నడుపుతున్నదని కూటమి ప్రభుత్వమని అన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణంలో 65 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చరిత్ర వైసీపీ ఎంపీతనే, ఎస్సీ ఎస్టీ కాపు సామాజిక వర్గాలకు కేటాయించిన టికెట్ భూముల్లో కాల్ చేసిన చరిత్ర మీది కాదని ప్రశ్నించారు. 10 ఏళ్లలో వైసీపీ చేయలేని అభివృద్ధిని 2 ఏళ్లలో చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదని అన్నారు. ప్రజలకు హాని ముందని సిటిఎం రోడ్లో చెట్లను తొలగించి వాటి స్థానంలో 1000 చెట్లు నాటామని అన్నారు. 1 సెంటు భూమి ఆఖరు నుంచి లేదు, పారదర్శకంగా పాలన చేస్తున్నాం. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. నిత్యం ప్రజల్లో ఉంటూ 900 మందికి 8 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసి చరిత్ర సృష్టించామని, వైసీపీ పాలనలో సీఎంఆర్ పంపిణీ గురించి ఆలోచించలేదని హెచ్చరించారు. ప్రజా పాలనను గాడికి వదిలేసి రాక్షస పాలన సాగించిన వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు నెట్టెం వెంకటేష్, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదుల విద్యాసాగర్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నీలకంఠ, మోడెం సిద్దప్ప, పట్టణ అధ్యక్షులు అరుణ్ తేజ్, జేసీబీ వేణు, బాబు నాయుడు, ఎంపీఎల్ ట్రావెల్స్ రఘునాథ్ నాయుడు, సాయి చిత్ర భాస్కర్ నాయుడు, నవీన్ చౌదరి, బాలుస్వామి, ఇక్బాల్, సిమెంట్ రమణ, రాయచోటి శశికుమార్, మంగళ ప్రభాకర్, కాశీ శ్రీరామ్, జయరాం యాదవ్, భారతీ నాయుడు, రాటకొండ, జాఫరునిసా, శ్రీరామ నాగమణి విజయమ్మ, బైగారి భారతి, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, డాన్స్ రెడ్డి, శ్రీరాములు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సిటిఎం రోడ్ గురించి ఎప్పుడైనా తిరిగినారా? సిటిఎం రోడ్లో ఇట్లా 30 అడుగులు, ఇట్లా 30 అడుగులు, మధ్యలో చెట్ల ఎవడా నేర్పించింది మీకు? ఉండేదే 55 అడుగుల రోడ్డు, 48 అడుగుల రోడ్డు, 50 అడుగుల రోడ్డు. డ్రైనేజ్కి టెండర్ పిలిచాం. ఎప్పుడు పిలిచాము? నిన్న లాస్ట్ డేట్. అర్థమైందా? ఫస్ట్ రోడ్ వేయాలంటే డ్రైనేజ్ వేసి రోడ్ వేయాల. తెలుసుకోండి మీరు. ఎట్లా ఊరికే ప్రజా జీవితంలో వచ్చేసి ప్రజలపైన బాధ్యత చేయి ఊపి 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 మాట్లాడేస్తే ఏం ప్రయోజనం? ఇన్ఛార్జు తెలుసుకోవాలి కదా, ఏదైనా తెలుసుకోవాలి కదా. ఏముందిరా, ఏం జరుగుతుంది టౌన్? ఇదే కాకుండా మైనారిటీల గురించి మాట్లాడాలంటే ద మ్యాన్ ఆఫ్ ఎ క్లియర్, ద మ్యాన్ ఆఫ్ అబ్సల్యూట్, ద మ్యాన్ ఆఫ్ హూ ఇస్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద మైనారిటీస్ ఒకే ఒక్క నాయకుడు, పెద్దలు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్లో 3 నెలల కర్ఫ్యూ వస్తే ఆ కర్ఫ్యూ లేకుండా డిపార్ట్మెంటల్ గుడ్ గవర్నెన్స్ చేస్తూ లా అండ్ ఆర్డర్ స్ట్రైట్ చేసి సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సకాలంలో తీసుకున్న చిన్న చరిత్ర. అసదుద్దీన్ ఓవైసీ గారు ఇన్వాల్వ్ అయితే అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఆ రోజు లాఠీ చార్జ్ జరిగింది. ఎక్కడ ఎవరు కూడా ఉపయోగించలేదు. ఎస్, ఆ రోజు ఆయన ఎమ్మెల్యే. అటువంటి స్టేటింగ్ చేసి ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసి గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా డిఎస్సి గురించి మాట్లాడారు. మనం 5 సంవత్సరాలు ఒక ఉద్యోగం డిఎస్సీలు ఇవ్వలేదు కదన్నా. ఎక్కడిచ్చాం? ఎవరికైనా ఇచ్చామా? అది వాలంటీర్ ఏదో చేశారు టీచర్లకి అంతా బ్యాండ్ షాప్ పంపించి వాళ్ళు కష్టం పెట్టించారు. వాళ్ళు కూడా సరైన సకాలంలో సరైన రియాక్షన్ చేశారు. ఇంకా అక్కడి నుంచి వస్తే డిఎస్సి. ఎస్, 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం.
15,952 ఉద్యోగాలు ఇచ్చాం. ఎక్కడిచ్చాం? మెరిట్ బేసిస్లో ఇచ్చాం. ఎవరెవరు అర్హులు ఉన్నారో అందరికి ఇచ్చాం. ఎక్కడ కూడా కానీ ఎమ్మెల్యేస్కి స్టేట్గా సీఎం గారు ఆఫీస్ నుంచి వార్నింగ్ ఏమంటే, ఈ విషయంలో ఏ కార్నర్లో రికమెండ్ చేయకూడదు, ఇన్వాల్వ్ కాకూడదు, మాట్లాడకూడదు. ప్రభుత్వం అధికారులు మెరిట్ బేసిస్లో ఎవరుంటే వాళ్ళకి ఇస్తారు. మీరు మీ స్థానాల్లో మీరు వేరే ప్రజా సమస్యల పని చేయండి. డిఎస్సి గురించి మీరు ఏం మాట్లాడే అవసరం లేదు. ఎన్ని కేసులు వస్తే, ఎన్ని పిటిషన్లు వేస్తే మేము ఎదుర్కొని దాని సకాలంలో ప్రజలకు ఎంతమంది ఉన్నారో 16,000 మంది కంటే 2 లక్షల కుటుంబాలకు ఆదరణ ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది. ఇంకా వస్తే టౌన్ బ్యాంక్ గురించి, ఎస్, సిఐడి కావాలా, సిబిఐ కావాలా, ఏ ఎంక్వైరీ కన్నా సిద్ధం. అర్థమైందా? ఎంక్వైరీ చేస్తాం. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏమున్నా కూడా మేము పూర్తి బాధ్యతగా పనిచేస్తాం. సిస్టమ్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్లో ఏ ఒక్కరు కూడా మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు. తప్పకుండా క్లియర్ కట్గా అడ్మినిస్ట్రేషన్ జరుగుతోంది. ఈరోజు ఏ టౌన్ బ్యాంకులో కూడా 120 కోట్లు డిపాజిట్లు లేవు. ఒక్క మదనపల్లి టౌన్ బ్యాంక్ గురించి, దాని గురించి నిన్న వివరణ మా చైర్మన్ గారు మిగతా వాళ్ళంతా ఇచ్చారు. ఇదే కాకుండా ఏ ప్లాట్ఫామ్లో కూడా కానీ ఆర్డబ్ల్యూఎస్లో మాట్లాడతారా, పంచాయతీరాజ్లో మాట్లాడతారా, ఆర్ఎండ్బిలో మాట్లాడతారా, ఏ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడతారా చెప్పండి, సిద్ధంగా ఉన్నాం జవాబు ఇచ్చేదానికి. ఎక్కడ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు మత్తు పదార్థాల నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కొనిబిలి ఉచితంగా 100 హెల్మెట్లను పంపిణీ చేసి ప్రమాదాల బారిన పడకుండా ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఎస్పీ ఆదేశాలతో అదనపు ఎస్పీ వెంకటాద్రి యువతలో చైతన్యం కోసం పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి అన్నమయ్య సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం చాముండేశ్వరి సర్కిల్ వద్ద మత్తుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టి ఆరోగ్యకరమైన మత్తు రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఆర్వి కృష్ణకిషోర్, వెలుగు సంస్థల కార్యదర్శి ఉదయమోహన్ రెడ్డి, సర్వోదయ ప్రెసిడెంట్ ఆదినారాయణ రెడ్డి, ట్రాఫిక్ సిఐ గురునాథ్, ఇతర పోలీస్, మున్సిపల్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో 3 మృతి. చిత్తూరు నుండి తిరుపతికి వస్తున్నగా ఘటన. తీవ్రంగా గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. యాదమరి మండలం పెరుమాలపల్లి దళితవాడ చెందినటువంటి 11 మంది ఓ వివాహ కార్యక్రమానికి వెళుతూ గాదంకి చెక్పోస్ట్ వద్ద ఫారెస్ట్ సిబ్బంది వాహనం ఆపడంతో వెనుక నుంచి వచ్చిన ఆటో కంట్రోల్ తప్పి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లి బిడ్డలు మేఘన 15, మాధవి 35 సంవత్సరాలు అక్కడే మృతి చెందగా మరో వ్యక్తి చికిత్సకు నిమిత్తం తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మృతి. ఘటనా స్థలానికి చేరుకున్న పాకాల పోలీసులు గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలింపు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని యువత సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ఆకాంక్షించారు. ఇందులో భాగంగా బుధవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్ రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో మీనా కుమారి, బండపల్లి ఈశ్వరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నూతన యువజన రాష్ట్ర కార్యదర్శి సి రెడ్డి చైతన్య, అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా వి శరత్ కుమార్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎస్ గుల్షన్లను దుస్సెలవుతో సన్మానించి పూల బొకేలు అందించి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ యువతతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే యువజన విభాగాన్ని ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఓటింగ్లో రాష్ట్ర కార్యదర్శి సి రెడ్డి చైతన్య, అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా బి శరత్ కుమార్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎస్ గుల్షన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మద్దతు పనితీరు ఆధారంగా ఎన్నిక కావడం సర్వత్రా అభినందనీయమన్నారు.
గ్రామ స్థాయి నుంచి యువతను చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా సరిపైన అపోహలు లేకుండా ప్రజలు చైతన్యపరిచి ప్రతి ఓటరు తమ ఓటు హక్కు పొందడానికి అవకాశం కల్పించే విధంగా పనిచేయాలని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యదర్శి సి రెడ్డి చైతన్య, అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా బి శరత్ కుమార్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎస్ గుల్షన్, సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని ప్రకటించారు. సరిపైన ఓటర్లకు అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయిలో పర్యటిస్తామని తెలిపారు. తమకు అప్పగించిన బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు మీనాకుమారి, నాయకులు బండపల్లి ఈశ్వరయ్య, పాలేటి నాగరాజు, మహమ్మద్ అలీ, జీవన్, హబీబ్, రఫీ, ఆర్ జగదీష్, సోహెల్, సాదిక్, తాహిర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో యువతకు మంచి స్థానం లభించింది. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా మన చైతన్య, అలాగే అన్నమయ్య జిల్లా యువజన అధ్యక్షుడిగా శరత్ కుమార్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా గుల్షన్ ఎన్నికలలో ఘన విజయం సాధించారు, ఎన్నికయ్యారు. వారికి మదనపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ రోజు నుంచి యువత కోసం, రాష్ట్ర ప్రజల కోసం ముందుండి యువతకు జరిగే అన్యాయాలపైన కానీ యువత కోసం ప్రతి విషయంలోనూ ముందుండి పోరాడి మన పార్టీ తరఫున మనం ప్రజాసేవ చేయాలని చెప్పి మన కొత్తగా ఎన్నికైనటువంటి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కానీ కార్యదర్శికి కానీ నేను విన్నవిస్తున్నాను. ప్రస్తుతం జరుగుతున్న దేశవ్యాప్తంగా సర్ ఉద్యమం కానీ, అలాగే పరీక్ష లీకులు కానీ, యువతకు ఉద్యోగాలు లేకపోవడం కానీ, యువతకు సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి. వాటి మీద ఖచ్చితంగా పోరాడతామని చెప్పి యువకులు కూడా తెలియజేస్తున్నారు. ఈ సమస్యలన్నిటిపైకి మనం సాధించుకోవడానికి ప్రభుత్వం ద్వారా ఈరోజు యువత ముందుండాలా. అదేవిధంగా ఈరోజు ఎన్నికైనటువంటి వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ ఇది ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుస్తుందని, అన్ని విభాగాల కంటే యువజన విభాగం చాలా బలమైనది. ఆ విభాగంలో మీకు మంచి స్థానం లభించినందుకు ఈరోజు మన పార్టీ పెద్దలకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఈ రోజు నుంచినే మీ నడుం బిగించల్లా యువత కోసం పోరాడాలని చెప్పి మిమ్మల్ని విన్నవిస్తున్నాను. ఒకరికి పేరు పేరున నమస్కారములు. ఇక్కడ హాజరైన దానికి ధన్యవాదాలు. ఈరోజు పెళ్లి రోజు ఉదయం మదనపల్లి పట్టణంలోని 7, 8, 9 వార్డుల పరిధిలో ఎమ్మెల్యే నివాసం నుండి స్వయంగా నడుచుకుంటూ వార్డుల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి తాగునీరు, డ్రైనేజీలో రోడ్లు, ఇతర మౌలిక వస్తువుల సమస్యల మీద అడిగి తెలుసుకుంటూ అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చిస్తూ ముందుకు సాగారు. వాటర్ పర్యటనలో భాగంగా సస్యతగా ప్రజలు వచ్చి తమ వార్డుల్లో నెలకొన్న సమస్యల్లో ఎమ్మెల్యేకి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నేటి నుండి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, వాటిల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుని అక్కడి నుండి సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు తెలుగుదేశం శ్రేణులు కూడా పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మంత్రివర్గ సమావేశంలో మున్సిపల్ కార్మికుల సమస్యలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని, ఎన్నికల హామీలు 2 సంవత్సరాలవుతున్నా ఎందుకు అమలు చేయలేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకుడు మస్తాన్, జిల్లా కార్యదర్శి దేవ ఆరోపించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం మదనపల్లిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇచ్చిన హామీలను నేటికి అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గం సమావేశంలో కూడా మున్సిపల్ కార్మికుల సమస్యలు చర్చకు రాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్మికులు తక్కువ వేతనాలు ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు.
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, విద్య, వైద్యం, ఇళ్ల అద్దెల భారంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ పరిస్థితిలో కనీస వేతనం 35,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి వెంటనే పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు తగిన గౌరవం, తగిన వేతనం కల్పించాలని, కోర్టు తీర్పులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డైలీ వేజెస్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలకు కనీసం వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్, ఏఐటీయూసీ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి ముబారక్, పట్టణ కార్యదర్శి తిరుమల, గజపతి, ఇంద్రాణి, జానకి, రాధా, వాసు, నరసింహులు, లోకేష్, భాస్కర్, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర సమితి పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని వారు చేస్తున్న ఆందోళనకు ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా సమితి పక్షాన సంపూర్ణంగా సంఘీభావం మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ప్రజల మూలమూత్రాలను శుభ్రం చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం, నేడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా ముందుకు రాలేదు. గత వైసీపీ ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము కాంట్రాక్ట్ వర్కర్స్ని, అవుట్సోర్సింగ్ వర్కర్స్ని అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి 2 ఏళ్ల పాలన అయిపోతుంది. నిన్న కూడా మంత్రివర్గ సమావేశం జరిగింది. మేమంతా కూడా ఆశించాం. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు పనులు వదిలేసి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చూసింటారు, మున్సిపల్ శాఖ మంత్రి చూసింటాడు, లోకేష్ గారు దానికి సంబంధించిన ఫైళ్ళన్నీ కూడా తెప్పించుకుంటాలే. ఇంకా మంత్రివర్గ సమావేశంలో మాకు సంబంధించి ఓ మంచి ప్రకటన వస్తుందని చెప్పి మేమంతా అనుకున్నాం. కానీ నేను జరిగిన మంత్రివర్గ సమావేశంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారంట, 35,000 మందికి ఉద్యోగాలు ఇస్తారంట. ఇక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ను పట్టణంలోని ఇందిరానగర్ నివాసి గొల్లపల్లి అబ్దుల్ కయ్యూం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బెంగళూరులోని రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రధానమంత్రి సహాయ నిధి నుండి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు. ఈ మేరకు మంజూరు నిధులకు సంబంధించిన అధికారిక లేఖను మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ నిసార్ అహ్మద్ అబ్దుల్ కయ్యూం సతీమణి ఫౌజియాకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని అన్నారు. అబ్దుల్ కయ్యూం కుటుంబం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి ప్రధాని సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం మంజూరు అయ్యేలా విశేష కృషి చేశారు. ఈ సహాయం వారి కుటుంబానికి కొంత ఊరటనిస్తుందని ఆశిస్తున్నామన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరం వచ్చినా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహాయం అందిస్తున్నారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారం కోసం కృషి చేయడం ఆయన ప్రత్యేకత. భవిష్యత్తులో కూడా అవసరమైన ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అబ్దుల్ కయ్యూం కుటుంబ సభ్యులు తమకు పెద్ద మనసుతో ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సమన్వయకర్త ఎస్ నిసార్ అహ్మద్, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లియాఖత్ అలీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు జింకా చలపతి, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్ రెడ్డి, నాయకులు లియాఖత్ అలీ, తట్టి నాగరాజు రెడ్డి, ఎన్ నవాజ్, తాలే సుబ్రహ్మణ్యం, మొహమ్మద్ సోహెల్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు ది టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో కృత్రిమ మేధస్సు సాంకేతికతల్లో విద్య, పరిశోధన మరియు పరిపాలన రంగాల్లో సమర్థవంతంగా వినియోగించేందుకు ఏఐ ట్రైనింగ్ హబ్ ను వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు భవిష్యత్తును నిర్దేశించే కీలక సాంకేతికతగా మారిందని, ఆసక్తి కలిగిన అధ్యాపకులు ముందుకు వచ్చి శిక్షణ పొందాలని తెలిపారు. ఏఐ రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు మిట్స్ యూనివర్సిటీ పూర్తి మద్దతు అందిస్తుందని, ఇది కేవలం తొలి దశ మాత్రమేనని, తదుపరి దశల్లో పరిశ్రమలు అనుభవజ్ఞులైన ప్రముఖ ఏఐ నిపుణులు ఆహ్వానించి ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్డ్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఏఐ ద్వారా రోజువారీ పనులను మరింత సులభతరం చేసుకునే అనేక
అవకాశాలు ఉన్నప్పటికీ వాటి వినియోగంపై చాలా మందికి పూర్తి అవగాహన లేదన్నారు. యూనివర్సిటీలోని సుమారు 400 మంది అధ్యాపకులు 300 మంది బోధనేతర సిబ్బందిని ఏఐ సామర్థ్యాలతో తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మొదటి దశలో అందరికీ అవసరమైన ప్రాథమిక ఏఐ సాధనాలపై శిక్షణ అందించగా, రెండో దశలో బోధన, పరిశోధన, పరిపాలన తదితర రంగాలకు అనుగుణంగా ప్రత్యేక మోడ్యూల్లో శిక్షణ అందించినట్లు వివరించారు. ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్ @MITS అనే లక్ష్యంతో ప్రారంభమైన ఏఐ ట్రైనింగ్ హబ్ ద్వారా జ్ఞానం, నైపుణ్యాలు మరియు సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించి భవిష్యత్తుకు సిద్ధమైన విద్యా వాతావరణాన్ని సృష్టించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి. రామనాథన్ మాట్లాడుతూ, నేటి విద్యార్థులు ChatGPT, జెమిని వంటి ఏఐ సాధనాలను విస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో అధ్యాపకులు కూడా ఏఐ సాంకేతికతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బోధన, అసైన్మెంట్ల రూపకల్పన, పరిశోధన, ప్రెజెంటేషన్ల తయారీ, జాతీయ విద్యా విధానం వంటి విస్తృత పత్రాల విశ్లేషణలో ఏఐ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అధ్యాపకులు నిరంతరం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుంటూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ పి. రామనాథన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సనత్ హెగ్డే, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.